చంద్రబాబు నాయుడు అనేటువంటి ముసలాడు అయిపోయాడు. వాడు ఆరోగ్యం కాపాడడానికి వాడు వీక్తున్నది. ఇక వాడి కొడుకు అయితే పక్కా ముద్దపప్పు, ఏ విషయం మీద అవగాహన లేదు, వాడు చెప్తే ఒక ఓటు పడది. పవన్ కళ్యాణ్ అంటే వానికి కూడా ఏ విషయం మీద అవగాహన లేదు, అరుసుడు తప్ప ఏముండదు దానికి. ఓకే, వానికి ఒక సిద్ధాంతము ఒకటి ఏది లేదు, ఎన్నిసార్లు మాటలు మార్చిండు, ఎట్లా ఉన్నాడు. సో ఇప్పుడు వాడు 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 చెప్తే ఒక ఓటు పడని బచ్చగాడు, ఈ యొక్క చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గాడు, వాడంట ప్రజలకి ఎన్నికల ముందు ఏం చెప్పినవరా, రెడ్ బుక్ పాలన చెప్పనుంటి, నేను ఈ హామీ ఇస్తా ఆ హామీ ఇస్తా, ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి నీకు 5,000 నీకు 5,000 నీకు 5,000 అని ఇట్లా చెప్పొద్దు. మేము నీకు రెడ్ బుక్ పాలన నీకు రెడ్ బుక్ పాలన నీకు రెడ్ బుక్ పాలన అని చెప్పనుంటి. ఎంతమంది ఓటేస్టులు చూస్తున్నాం కదా. వాడి ఎంత కావరము, ఎవడ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, జైల్లో పెట్టుడు. నీ అమ్మ రేపు అధికారం మారితే నిన్ను పెట్టర్రా, సిగ్గుశరం లేదు. అరే ఎవడి భావస్వేచ్ఛ అంటే మాట్లాడుకునే భావస్వేచ్ఛ, కనీసం పోస్టులు షేర్ చేసుకునే భావస్వేచ్ఛ లేని అరాచక పాలన నడుపుతున్న, రెడ్ బుక్ పాలన నడుపుతున్న గాడి కొడుకులు మనకు అవసరమా రాయ్యా? నీ సంగతి చెప్తాం. నీకు రాష్ట్రపతి పాలన విధించేటట్టు చేస్తాము, లేకపోతే వచ్చే ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయేటట్టు చేస్తాం. ఏం చేసినా ఎన్ని కుట్రలు చేసినా నడుస్తుంది, ఎల్లకాలం నడుస్తుంది కూడా అనుకుంటే అది భ్రమ. అది బీజేపీ వాళ్ళు కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ. అర్థమైందా? అన్నిసార్లు కింద పడ్డ వ్యక్తి బండి 90 నుంచి 100 స్పీడ్లో నడిపించగలడా? అంత తాగిన వ్యక్తికి కంట్రోల్ ఉంటుందా? మీరు చెప్పండి. మీరు ఎవరైనా తాగితే నిద్ర వస్తుంది, తాగినాక మంచిగా బండి నడుపుతుంటే ఊగినట్టు అవుతుంది ఆ గాలికి ఆ స్పీడ్కి. సో 5-10 కిలోమీటర్లు మ్యాక్సిమం 30-40 కిలోమీటర్ల లోపలనే ఎక్కడో చోట పడిపోతారు. 350 కిలోమీటర్లు తాగి నడపడం అసాధ్యం. అది మీరు ఏ ప్రొఫెషనల్ అని అడగండి, కొంచెం మెడ మీద తలకాయ ఉన్న ఎవరినని అడగండి, అది క్లియర్గా అర్థమవుతుంది. ఐజీ చెత్త నా కొడుకు, వాడి పైన వాళ్ళు ఆదేశాలు ఇచ్చేది కేసు క్లోజ్ చేయమని వాడు అన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నాడు. అవునా నా కొడుకు? ఒక్క ప్రశ్నకి సమాధానం అది హత్య అని చెప్పే క్వశ్చన్స్కి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. వేస్ట్ నా కొడుకు. ఇంకా బెదిరిస్తాడంట సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే. బెదిరి ఏం చేస్తావో చేయరా అయ్యా? ఒక్కసారి కూడా మాస్క్ మరియు హెల్మెట్ తీయకపోవడానికి కారణం ఏమిటి? విజయవాడలో ఎవరిని కలిశాడు? ఫోన్ డేటాను ఎందుకు బయట పెడతలేరు? నాకు మెయిన్ ఫోనే కదా. ఆయన మొత్తం జర్నీలో లేకపోతే ఆ 2-3 రోజుల ముందు నుంచి ఎవరితో మాట్లాడిండు, ఎన్ని నిమిషాలు మాట్లాడిండు, ఈ డేటా కావాలి కదా. లాస్ట్ టైం ఎవరితో మాట్లాడిండు, ఈ డేటా పెట్టాలి కదా బయట. పోలీసోడు పెట్టిండా? ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ పెట్టిండా? అందులో చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఆ డేటా పెట్టాలి కదా. లాస్ట్ సిగ్నల్ ఎక్కడ వచ్చిందో పెట్టాలి కదా. అది కూడా తప్పే పెడతారు గాడి కొడుకు. కానీ అది పెట్టలేదు, ఫోన్ డేటా పెట్టలేదు. అందుకనే ఏమంటున్నా, కొంచెం ఇంకా మనకు ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు, యాక్చువల్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు, అట్లనే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్లు, ఇంకా ఎలాంటి రిపోర్ట్లు అయినా మనకి ఒక ప్లస్ రియల్ ప్రవీణ్ యొక్క సీసీ ఫుటేజ్లు మనకి రావాలంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ పెట్టుకొని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేపియని రాయ్యా. ఈ సోకాల్డ్ యొక్క పెద్దలు అంటున్న కేఏ పాల్ లాంటి వాళ్ళు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు, ఇంకెవరైనా పాస్టర్లు, ఇంకెవరైనా సరే, ఇంకా సామాజిక కార్యకర్తలు ఒక జేఏసీకి ఏర్పడి అవసరమైతే మనిషికి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని అయినా సరే ఆ యొక్క దీనికి ఏది ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే కనీసం ఆయన ఆత్మనైనా మనం శాంతిపరిచిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంకేమేం చర్యలు తీసుకోవాలో ఆలోచించండి కదా.